नई एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो पवर्ड बाय अमृता ग्राइंडर्स అండ్ మిక్సీ ఈనో అండ్ వీకే షాంపూ హెయిర్ కలర్ లో ఇప్పుడు నేను స్కిట్ చేస్తే అదోలా ఉంటదని వాడో వీడో చెప్పడం తప్ప నాకు కూడా తెలీదు. అయినా స్కిట్ చేస్తా అంటూ వచ్చేస్తున్నాడు శకలక శంకర్ అలాంగ్ విత్ ది టీమ్. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు గుర్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చిన్నమ్మ నాకు. ఈ పాట ఎప్పుడు వస్తుంది? ఇంటర్వ్యూల తర్వాత కదా. అవును పురుషు. ఎవరో కోయిలా గుడ్లా ఏం పేరు అమ్మాయి పేరు? ఏదో పిచ్చుక మనిషా కోయిరాల ఆవిడ వచ్చినప్పుడు వస్తుంది. ఇప్పుడు ఎందుకు వేసావు ఇంకే పంది? ఇది నీ కంటిన్యూ డైలాగ్. ఈ రోజు మనం పురుషోత్తం సీఎం ఎంట్రీ చేయడానికి వచ్చాం. ఇది బాగా సక్సెస్ అవ్వాలి. ఓకే పురుషోత్తం, ప్రాక్టీస్ చేద్దామా? నమస్కారం అండి రఘువరన్ గారు. శ్రీకాకుళం. నమస్కారం అండి రఘువరన్ గారు. గుడివేలో పురుషోత్తం ఇప్పుడు చూడు. ఓకే. ఏం పార్కులకి వెళ్తాను, అమ్మాయి దగ్గరికి వెళ్తానవా? ఇప్పుడు చూడు గుడివేలో. ఓకే పురుషోత్తం. సార్ రఘువరన్ గారు నమస్కారం. సూపర్ పురుషోత్తం. రే ముసలాడు రే రఘువరన్ తీ. సార్ రఘువరన్ గారు అరగంట నుంచి చూస్తున్నాను, తెగ ప్రాక్టీస్ చేస్తున్నావు కదా, అందుకే లేట్ అవుతుంది పడుకున్నాను. అయినా జబర్దస్త్ లో కామెడీ ఎప్పుడెప్పుడు చేస్తారని జనాలు వెయిట్ చేసినట్టుగా నీకోసం ఇప్పుడు దాకా వెయిట్ చేయాలా? మీరు ఎన్ని పంచులు వేసినా సరే యాంకరింగ్ చేసే యాంకర్ యాక్షన్ అన్నంత వరకు కెమెరా ఆన్ అవదండి. సూపర్ పురుషోత్తం. థ్యాంక్ యూ వడివేలు. పోరా పంది. అదే మా పార్టీ గుర్తు. మీరు పదవిలోకి రాకముందు ఇది చేస్తాను అది చేస్తాను అన్నారు. మీరు వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు సార్. ఎవరు చెప్పారు ఏం చేయలేదని? మా ఆవిడ చెప్పిందా? దానికి ఎన్నోసార్లు చెప్పారు, మనం పిల్లలతో ఆడుకునే వయసు కాదే మన మనవాళ్ళతో ఆడుకునే వయసు అని. ఎంతే కదా, వినదు. సార్ ఇలాంటి స్పైసీ పంచులు సుధీర్ టీంలో వేయండి, బాగుంటాయి. నేను అన్నది మనవలతోని పిల్లలతో ఆడుకునేది ఫ్యామిలీ గురించి కాదు సార్, రాజకీయంలో ఏం చేశారని దాని గురించి అడుగుతున్నాను. దాని గురించా? 3 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చింది మా ప్రభుత్వం. లవర్స్ కి కిలో రోజు పూలు 2 రూపాయలకి ఇవ్వచ్చుగా. సూపర్ పురుషోత్తం. థ్యాంక్ యూ. పోరా పంది. అదే మా పార్టీ గుర్తు. ప్రతి ఇంటింటికి కలర్ టీవీ ఇచ్చింది మా ప్రభుత్వం. సార్ కరెంట్లే లేనప్పుడు కలర్ టీవీలు ఎందుకండి? రోడ్ల మీద యాక్సిడెంట్లు కాకుండా స్పీడ్ బ్రేకర్ లేపించింది మా ప్రభుత్వం. సార్ ఈ మధ్యన ట్రైన్ యాక్సిడెంట్లు కూడా బాగా అవుతున్నాయి సార్. దాందే ఉందయ్యా, వాటికి కూడా అయిపిద్దాం, ప్రభుత్వమే మంది. స్పీడ్ బ్రేకర్లా? జబర్దస్త్ ఆర్టిస్ట్ లా మాట్లాడు. సీఎం క్యారెక్టర్ అంటే ఆషామాషి కాదు. ఈ స్కిట్ లో ఫస్ట్ సీఎం క్యారెక్టర్ ఇదేరా అన్నప్పుడు ఎగిరికి అంతే సార్. దీని అమ్మ డ్రెస్ చేసి డైలాగ్ చెప్తుంటే దోలు తీరిపోతుందయ్యా. గుడ్డు పెట్టే కోడికి నేను తెలుస్తుంది నొప్పేంటో. నువ్వు పెడతాను అంటే ఒక్కరోజు సీఎం గా నేను చేసుకుంటాను. నువ్వు చేయడానికి రెడీయా? జబర్దస్త్ టీంతో మాట్లాడతా. నాగబాబు గారు, రోజా గారు, వీడు ఒక్కరోజు సీఎం చేయండి ప్లీజ్. చేస్తావా? చేస్తావా? ఎవరా నీలేసిందా? మీరు అన్నట్టుగాని అందరూ ఒప్పుకుంటే నేను 1 డే సీఎం చేయడానికి సిద్ధం సార్. గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది ఉప్పు ఏంటో. పెట్టడానికి రెడీగా ఉండు. ఆల్ ది బెస్ట్. మగధీరా ధీరా ధీర 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 మగధీరా. రే వడివేలు పురుషోత్తం. మన పాత సీఎం వదిలేసిన కేసులు తీసుకురా. ఓకే పురుషోత్తం. దీన్ని అని ఈ కేసులు కాదురా, ఆఫీసులో కేసులు. ఆఫీసులో కేసులు ఇవే పురుషోత్తం. వడివేలు పురుషోత్తం. నేనని ఆఫీసులో కేసులు కాదు, ప్రాబ్లమ్స్ లో ఉండే కేసులు. ఓ ప్రాబ్లమ్స్ ఉన్న కేసులు కూడా ఇవే పురుషోత్తం. నేనని ఈ కాదురా, ఆ కేసులా. పురుషోత్తం. సార్ నమస్తే సార్. ఏంటి నీ ప్రాబ్లం? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను సార్. అబ్బాయిలు అన్నప్పుడు అమ్మాయిల్ని ప్రేమిస్తారయ్యా, రేష్మి నాటోళ్ళని కాదు. ఆ అమ్మాయిని ప్లేపుకొచ్చి పెళ్లి కూడా చేసుకున్నాను సార్. ఇది ప్రాబ్లం. నాకు పెళ్లి ప్రాబ్లం కాదు సార్. మరి ఇంకేంటి ప్రాబ్లం? పెళ్లి చేసుకున్న పిల్లలు తల్లి చేయాలి సార్. నీ అబ్బా 1 డే సీఎం ఇక్కడ. ఎక్కడుంటే ఎలాంటి డత్తియే వస్తాయి. మనం ఇప్పుడు పబ్లిక్ లోకి వెళ్దాం. జనాల్లో ఏం ప్రాబ్లం ఉన్నాయి చెప్పు నాకు. థియేటర్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారంట. బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారు పురుషోత్తం. ఆడెవడో అయిపోయాడు. మగధీర ధీర
ఏరా ఫస్ట్ షో ఓకే బ్లాక్ లో టికెట్లు అమ్మేస్తున్నావా? వైట్ లో నమ్ముతున్నాను, బ్లాక్ లో కాదు. పంచా పంచులకి ఎక్కువైపోయి అర్జెంట్ గా సస్పెండ్ చేసి సస్పెండ్ చేయడం గవర్నమెంట్ జాబ్ కాదు, లబ్బే. మన కలెక్టర్ ఆఫీస్ లో తహసీల్దార్ పోస్ట్ ఉంది కదా, అవును. అది ఇచ్చిరి. అయ్యా అయ్యా మీరు దేవుడయ్యా. లేకరా ఇప్పుడు సస్పెండ్ చేయరు. చూడడానికి పసికందుల్లాగా ఉన్నారు. బోర్డర్ స్కూలా? నేను చదువుకండి రా, రోడ్లెక్కి ధర్నాలు ఎందుకు మీకు? నాది వన్ డే అసలే ప్రాబ్లమ్స్. వెళ్ళిపోండి వెళ్ళిపోండి సార్. వెళ్ళేది ఏంటి సార్ ఈ అన్యాయం? ఏంటి సార్ ఈ అక్రమం? ఏమైంది చెప్పండి రా. రాఘవ వాసు 3 సార్లు స్క్రిప్ట్ కొట్టారు సార్. పూరేటా సుధీర్ గారు కొట్టింది రాఘవంట రేటిలు. రాఘవ ఎప్పుడు రా 3 కొట్టాడు? నేను గురువారం చూసాను సార్, నేను ఆదివారం చూసాను సార్, నేను మంగళవారం చూసాను సార్. లక్ష్మణ్ వచ్చింది ఒకటే స్కిట్. ఆదివారం మంగళవారం మళ్ళీ టెలికాస్ట్ రిపీట్ అవుతుంది. చూసి రాఘవ 3 సార్లు కొట్టాడని చెప్పి డౌన్ 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 నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? నెక్స్ట్ ప్రాబ్లము కల్తీ అమ్ముతున్నారంట మందులో. మగ ధీర 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 ధీర. నువ్వంటే నాకు సత్య అంటే ఇష్టం. ఐ లవ్ యూ. గురుద్రోహం చేయకూడదు. నిన్ను చూడందా ఇంతకుముందు ఒక్కరోజు ఆగేవాడిని కాదు, ఇప్పుడు గంట కూడా ఆగలేకపోతాను. అసలు ఎందుకలా పుట్టావో? ఎవరు నిన్ను పుట్టించిందా? అలా కనిపెట్టారా? అబ్బా పురుష జాతిగా నువ్వంటే ఒక ఇదే. అలాంటి పురుష జాతికి కిక్కెచ్చింది మందులో కలిసి కలుపుతావా? ఎదురు కొడక కలిసి కలుపుతావా? ఇది అసలు సిసలైన కల్తీ కాదు సార్, కావాలంటే తాగి చూడండి. అరే కళ్ళు తిరుగుతున్న కరెక్ట్. ఇది కరెక్ట్ మందు. ఇది పిల్ల జల్ల తల్లి పేడ పిట్ట అనకంటే మొత్తం అంతా దేశం మొత్తం తిరిగి అమ్మే. మగ ధీర 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 మగ ధీర 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 మగ ధీర 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 మగ ధీర. సార్ ఈ పాట వచ్చి మీ ఫేవరెట్ ఫ్రెండ్ సార్ తరుణ్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన పాట. మా కోజడ్జి అదుర్స్కి కదా సార్, మరి ఏదో ఛాలెంజ్ ఉందంట. ఆ క్లాష్ ఎప్పుడు జరగబోతుంది? December 31st. So December 31st, last show on ETV this year. So don't miss it. Comedy versus dance. Okay, so మన శంకర్ స్కిట్ మీకు ఎలా అనిపించింది సార్ చెప్పండి. శంకర్ స్కిట్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నావు. నేను కొంచెం పెంచుంటే బాగుండేది. రోజా గారు, శంకర్ చాలా ఇంప్రూవ్ అయిపోయావు శంకర్. స్టైలిష్ గా రెడీ అవుతున్నారు, రష్మిని చూసి డాన్స్ వేస్తున్నారు. గురుద్రోహం కదా, సడన్ గా అయిపోయినట్టు అనిపించింది అంతే. నైస్.